హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక కథ చెప్తాను. కథ ఏంటిదంటే, అదృష్టం ఉంటే ఏదైనా ఇంట్లో కూర్చున్నా వస్తుంది, అదృష్టం లేనిది ఏది రాదన్నట్టు. ఒక భిక్షగాడు ఉంటాడంట. రోజు సముద్రంలో స్నానం చేసి భిక్షాటనకు పోతాడంట. భిక్షాటనకు రోజు అడుక్కుంటా శివ పూజ చేస్తాడంట. ఆయనే శివుడు ఉంటాడంట అక్కడ. రోజు పొద్దుగాల తెల్లవారుజామున 4 గంటలకి లేచి 4 గంటలకు లేచి ఏం చేస్తాడంటే శివలింగానికి అభిషేకం, సముద్రంలో నీళ్లు తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేసి ఇక జోల తీసుకొని భిక్షాటనకు పోతాడంట. భిక్షాటనకు పోతే ఇక రోజు అంతే పోతుంటాడంట. ప్రతిరోజు శివ పూజ చేయకుండా వెళ్ళాడంట భిక్షాటనకి. ఇక ఆ రోజు ఒకరోజు లేచాడంట. సముద్ర ఒడ్డున పడుకొని పొద్దున్నే లేచి ఆ రోజు భిక్షాటన చేయడానికి పోతుంటాడంట. పోతుంటే ఏమవుతుందంటే, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు, పార్వతీదేవి అడుగుతుందంటగా శివుణ్ణి, స్వామి రోజు మన పూజ చేయండి బయటికి వెళ్ళాడు, మనకి పూజ చేయండి బయటికి వెళ్ళాడు, ఎందుకు స్వామి ఆయనకి వరం ఇవ్వచ్చు కదా, అడుక్కోకుండా వరం ఇవ్వచ్చు కదా అని పార్వతీదేవి చెప్తుందంట. వరం ఇవ్వచ్చు కదా అని చెప్తుందంట. చెప్పినప్పుడు ఆయన ఏమంటాడు, పార్వతి ఆయన కర్మఫలం అట్లుంది అందుకే అడుక్కుంటుండు అంటే, లేదు స్వామి మన సేవ చేస్తుండు కాబట్టి ఆ కర్మని నువ్వు తొలగించాలి, ఆయనకి వరం ఇవ్వాలి, అట్లా భిక్షాటన చేసుకోకుండా మంచిగా బతికే వరం ఇవ్వాలని చెప్తుందంట. చెప్తే సరే నీ మాట ఎందుకు కాదనాలపా అని, అమ్మవారు పార్వతీదేవి మాట ఎందుకు కాదనాలని శివుడు ఏం చేస్తాడు, ఎప్పట్లాగానే రోజు లేచి ఇక సముద్ర ఒడ్డుకు పోయి నీళ్లు తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేసి ఇక భిక్షాటన జోలు తీసుకొని భిక్షాటనకు బయలుదేరుతాడంట. ఆయన బయలుదేరే దారిలో వజ్రాలు, వైడూర్యాలు, బంగారము, డబ్బులు అన్నీ పెద్ద మూట దారిలో పార్వతీ పరమేశ్వరులు వచ్చి ఆయన వచ్చే దారిలో ఆయన ముందు దారిలో పెడతారంట. ఆ మూట పెడతారంట. ఆ మూట పెడితే మూట ఏం చేస్తాడు, మూట తీసుకొని అది మూట చూస్తాడంట. చూసి ఏంటిదో అని చెప్పి దాన్ని తన్నుకుంటా ఎప్పట్లాగానే భిక్షాటనకు పోతాడంట. భిక్షాటన పోతే పార్వతీదేవిని అప్పుడు చెప్తుందంట. పార్వతీదేవిని అడుగుతాడు, చూసినావా పార్వతీదేవి, మనం అన్నీ ఇచ్చినా కానీ వాని కర్మ అసలు వదులుకోలేకపోతుండు, అది చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోతుండు, అంతే ఇంకా ఆయన పూర్వజన్మ కర్మ, అందుకనే ఆయనకి ఇదే ఈ జన్మకి ఇంతే ఉంది అని చెప్పి చెప్తాడంట పార్వతీదేవికి. చెప్తే అందుకే ఎవరికైనా కర్మ ఎంత ఉంటే అంతవరకే నడుస్తుంది, ఏదైనా అదృష్టం ఉంటే. కొంతమందికి ఇంట్లో కూర్చున్నా అన్నీ వస్తాయి, కొంతమందికి ఎంత ఉన్నా తినే అదృష్టం ఉండదు, కొంతమంది ఎన్నో బాధలు కష్టాలు ఉంటాయి. అన్నీ మనుషులని కర్మఫలాలను బట్టే జీవితం నడుస్తుంటుంది. ఎప్పుడైనా దేనికైనా కానీ చెడు వచ్చినా మంచి వచ్చినా దిగులు చెందకుండా మన కర్మ ఇంతే అనుకొని ముందుకు పోవాలి, అంతేగాని ఎప్పుడు కష్టం వచ్చిందని బాధపడొద్దు, దుఃఖం వచ్చిందని ఏడవద్దు. అంతే ఫ్రెండ్స్.